దేశ గౌరవానికి చిహ్నం జాతీయ జెండా. భారతీయులందరం గౌరవించే మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే అంశంలో, సంరక్షించే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అలాగే వాటిని ఉల్లంఘిస్తే, పొరపాట్లు చేస్తే కొన్ని శిక్షలు కూడా అమల్లో ఉన్నాయి. వీటిని నిబద్ధతతో అనుసరించడం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరియు ఇతర జాతీయ దినోత్సవాలు, సాంస్కృతిక, క్రీడా దినోత్సవాల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఉపయోగిస్తుంటాం. ఈ వేడుకలు పూర్తయిన తర్వాత కొంతమంది జాతీయ జెండాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అది చట్టరీత్యా నేరం. రాబో గణతంత్ర వేడుకల వేళ కాగితపు జెండాలు ఉపయోగానికి సంబంధించి తాజాగా కేంద్రం కొన్ని సూచనలు చేసింది. ఈవెంట్స్ పూర్తయిన తర్వాత పేపర్ జెండాలను ఇష్టానుసారంగా ఇసిరివేయరాదని, గౌరవప్రదంగా డిస్పోజ్ చేయాలని తెలిపింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ జారీ చేసి తగు చర్యలు చేపట్టాలని కోరింది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తగు అవగాహన కలిగించాలని పేర్కొంది. ఇప్పుడు జాతీయ జెండా నియమ నిబంధనలు తెలుసుకుందాం. వాటిని ఉల్లంఘిస్తే పడే శిక్షలను పరిశీలిద్దాం. జాతీయ జెండా దేశ గౌరవానికి చిహ్నం. దాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు. జాతీయ పతాకాన్ని నేలపై పడవేయకూడదు. నీటిపై తేలనీయకూడదు. జాతీయ జెండాను అలంకరణల కోసం ఉపయోగించకూడదు. జాతీయ పతాకాన్ని దుస్తులుగా కుట్టించుకోకూడదు. జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోకూడదు. తుడవటానికి నాప్కిన్ లాగాను వాడకూడదు. చిరిగిన, నలిగిన, తిరగబడిన జాతీయ జెండాలను ఎగురవేయకూడదు. త్రివర్ణ పతాకం ఎగిరేటప్పుడు అది ధ్వజస్తంభానికి కుడివైపున మాత్రమే ఉండాలి. జాతీయ పతాకం ఎగిరేసినప్పుడు అంతకంటే ఎత్తులో మరే ఇతర జెండా ఎగరకూడదు. స్తంభానికి చిట్ట చివరినే జాతీయ జెండాను ఎగరవేయాలి. సగం క్రిందికి దించి ఎగరవేయకూడదు. జాతీయ పతాకంపై ఏమీ రాయకూడదు. జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు అందులో పువ్వులు ఉంచవచ్చు. జాతీయ జెండా స్తంభం మీద, జెండా పైన పూలు, ఆకులు, దండలు వంటివి పెట్టకూడదు. జాతీయ జెండాను వస్తువులు, భవనాలు మొదలైన వాటిని కవర్ చేయడానికి వాడకూడదు. జాతీయ పతాకంను ఉద్దేశపూర్వకంగా నేలపై కానీ, నీటిలో కానీ, కాలిబాటపైన కానీ వేయకూడదు. హాని కలిగించే విధంగా జాతీయ జెండాను ప్రదర్శించకూడదు, కట్టకూడదు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేటప్పుడు ఎగరవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు, త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడివైపున ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. త్రివర్ణ పతాకాన్ని ఖాదీ వస్త్రం, పాలిస్టర్, ఫ్యాబ్రిక్తోనూ తయారు చేయవచ్చును. జాతీయ పతాకాన్ని ఎవరైనా రాత్రివేళ కూడా బహిరంగ ప్రదేశాలలో, ఇంటిపైన కూడా ఎగరవేసేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తే పడే శిక్షలను పరిశీలిద్దాం. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే నిబంధనల్లో పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు పాల్పడితే ఎవరైనా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. వారికి 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష లేదా జరిమానా, లేదా జైలు శిక్షతో పాటు జరిమానా కలిపి విధించవచ్చు. సో మిత్రులారా, మన దేశాన్ని ప్రేమిద్దాం, మన జెండాని గౌరవిద్దాం.